రోజు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం వరల్డ్ వైజ్ అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా సంవత్సరాల తర్వాత మనకి తీరుతూ ఉంటారు. అందులో పోలియో ఒకటి. పోలియో ఎన్నో సంవత్సరాలు మనం బాధపడినప్పుడు పోలియో కూడా అలాగే కంట్రోల్ చేసి 70% పోలియో లేకుండా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చిన్నపిల్లలకి వ్యాధులు, చిన్నపిల్లలకంటే మరి విరేచనాలు కానీ తర్వాత బ్రెయిన్ హెమరేజ్ కానీ చిన్న వస్తూ ఉంటాయి. ఇవన్నిటి కూడా రాకుండా ఉండాలి. దీంతో 9 నెలల నుంచి 15 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఇది ఇవ్వాలి, ఇంజక్షన్ ఇవ్వాలి. రెడ్ టు రిబెల్స్ ఇంజక్షన్ ఇవ్వాలి, తట్టు రుబెల్లా ఇంజక్షన్ ఇవ్వాలని చెప్పి మరి అలా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇది ప్రపంచ దేశాల్లో ఈ లయన్స్ క్లబ్ పార్ట్నర్గా ఉండి మరి సాయం చేస్తున్నాం మనకి అందరూ కూడా. ఈ భారతదేశంలో మనకి అన్ని స్కూల్స్ లో కూడా పిల్లలందరికీ వేయాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుని అందులో ప్రభుత్వ కార్యక్రమం ఇది. ఇప్పుడు ఆ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సహకారం చేసుకుని వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు లయన్స్ క్లబ్ కూడా ఎన్నో చేస్తుంది. చాలా సంతోషంగా భావిస్తూ అభినందన తెలియజేస్తున్నాం. అలాగే మీరు కూడా పిల్లలందరూ కూడా మీకు తేడా వచ్చినప్పుడు ఇక్కడికి చెప్పాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఎన్ని వ్యాధులు వచ్చినా మీరు పట్టించుకో, విరేచనాలు అవుతాయి మీరు పట్టించుకో. అలాగే మీకు నరాల వీక్నెస్ కానీ ఇలాంటి ఉన్నప్పుడు మీకు చెప్పాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా స్కూల్స్ అన్నింటినీ కూడా మరి డాక్టర్స్ వెళ్ళి ఎప్పటికప్పుడు స్కూల్ అన్ని కూడా పరిశీలన చేసి చేయాలని చెప్పడం ఒకటి, ఇప్పటికప్పుడు మందులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేయాలన్నారు. పిల్లలందరూ కూడా బాగా హెల్తీగా ఉండాలి. హెల్తీ కావాలంటే మధ్యాహ్నం భోజనం కానీ హెల్తీ ఫుడ్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేస్తడం జరుగుతుంది. అలాగే ఫిజికల్ హ్యాపీగా పెప్ అండ్ డౌన్ పిల్లలకు కూడా దానికి కావాల్సిన యంత్రాలు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇచ్చి చేస్తుంది. పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, మంచి వ్యక్తిగా తయారై మంచి పౌరులుగా తయారవ్వాలనేది ప్రభుత్వం లక్ష్యం. అందులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించిన వారందరికీ అభినందన తెలియజేసుకుంటూ 10 లక్షల మందికి వేయవలసి ఉంది మన జిల్లాలో. 12 లక్షలకి వేయాలి జిల్లాలో. వీళ్ళందరికీ కూడా ఒక ప్లాన్ ప్రకారం డేట్స్ ప్రకారం ఈ కార్యక్రమం పూర్తవుతుంది. 10 ఒక్కరు వేసుకోవాలి. ఒకవేళ మీ స్కూల్ ఆబ్సెంట్ అయిన ఎవరు ఉంటే మీరు పక్కన రేపొద్దున వచ్చిన తర్వాత కాదు, కానీ ఇవాళ ఇప్పుడు తీసుకెళ్ళి ఈ రోజు ఇస్తే మంచిది. ఎందుకంటే అందరూ ఎవరు కూడా మానకూడదు, 10 ఒక్కరు కూడా ఇంజక్షన్ వేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి కార్యక్రమం ఏర్పాటు చేసిన కొండబాబు గారికి, కలెక్టర్ గారు, అలాగే డిఎంహెచ్ వాళ్ళందరికీ అధికారులు అభినందన తెలియజేసి సెలవు తీసుకుంటాం.